Hey guys, welcome back. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. అండ్ దిస్ వీడియో ఇస్ కంప్లీట్లీ పొన్నూస్ వీడియో. అంటే లైక్ ఎవ్రీ ఇయర్ వాడి బర్త్డే అవ్వగానే ఒక డిఎంఎల్ అయితే షూట్ చేస్తున్నాము. జస్ట్ గెట్ టు నో వాడి యాక్టివిటీస్, మైల్ స్టోన్స్, ఇయర్కి ఉన్న వాడి యొక్క చేంజెస్ అవన్నీ ఏంటి అని నాకు కూడా కాస్త మెమరబుల్గా ఉంటాయని చెప్పి. సో లైక్ ఎవ్రీ ఇయర్ కూడా 3 ఇయర్స్ వచ్చాకైతే వీడియో అయితే షూట్ చేసాము. యాక్చువల్లీ షూట్ చేసింది ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ రొటీన్ అయినప్పటికీ, బట్ ఈ వీడియోలో మీరు ఫ్రమ్ మార్నింగ్ టు టిల్ వాడు స్కూల్కి వెళ్ళేంత వరకే చూడొచ్చు. ఎందుకంటే అంతా వీడియో ఒకటే షాట్లో పెట్టేస్తే సో చాలా లెంతీ అవుతుంది. అందుకే 2 సెపరేట్ వీడియోస్ కింద స్ప్లిట్ చేసి ఉండే. అండ్ మా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయ్యింది విత్ అవర్ మెయిడ్ డోర్ బెల్తో. అదే మాకు అలారం అనమాట. సో అలా మా మెయిడ్ వచ్చి తను క్లీన్ చేసుకుంటుంది. అండ్ ఇంకా నేను లేచి ఇంకా వాడికి అప్పుడు మిల్క్ అయితే ఇచ్చేస్తాను. యాక్చువల్లీ అయితే మార్నింగే ముఖేష్ మిల్క్ పెట్టేసి వెళ్ళిపోతాడు. సో తను 9 కల్లా ఆఫీస్‌కల్లా స్టార్ట్ అయిపోతాడనమాట. సో మిల్క్ అయితే తను స్టిల్ ఇంకా బాటిల్ తోటే తాగుతుంది. బికాజ్ మేము ట్రై చేసుండే గ్లాస్‌లో, కానీ గ్లాస్‌తో తను అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఇష్టపడట్లేదు కాబట్టి సర్లే బాటిల్‌తో ఏదో ఒకలాగా మిల్క్ పోవాలి కాబట్టి లోపలికి. సో అంటిల్ అన్లెస్ తను ఎప్పటి వరకు బాటిల్ తాగుతాదో అప్పటి వరకు అని చెప్పి వదిలేసినాం అనమాట. సో స్టిల్ షీ ఈజ్ యూజింగ్ ద బాటిల్. అండ్ ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వాడినైతే లేపుతా. వాడిని లేపడం అనేది ఓ మై గాడ్, ఇట్ రియల్లీ టేక్స్ ఒక 30-45 మినిట్స్ ఈజీగా తీసుకుంటుంది. అంత ఈజీగా లెగదు. Let's do the breath. Come, let's go. యాక్చువల్లీ బ్రషింగ్ అనే హ్యాబిట్ ఆల్మోస్ట్ వాడికి 1 ఇయర్ అవ్వగానే స్టార్ట్ చేసాము. బట్ అది మేము ప్రాపర్‌గా ఫాలో అవ్వలేదు. ఎందుకంటే అప్పట్లో మాకంటూ ఒక ప్రాపర్ రొటీన్ ఉండేది కాదు. సో అంటిల్ అన్లెస్ వాడు స్కూల్‌కెళ్ళేంత వరకు మేము ఏ టైంకి లేస్తాం, ఏ టైంకి తింటాం, ఏ టైం పడుకుంటాం. ఒకసారి 2:00కి గట్టా వాకింగ్‌కెళ్ళే రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో అందుకోసం ప్రాపర్ రొటీన్ లేకపోవడం వల్ల పిల్లలకి ఒక హ్యాబిట్ అలవాటు అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక రొటీన్ ఉండాలి. అది నాకైతే అర్థమైంది పేరెంటింగ్‌లో. సో వీడు స్కూల్‌కెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకిద్దరికీ ఒక రొటీన్ వచ్చింది. ఎందుకంటే నేను ఇంట్లోనే ఉండడం వల్ల నాకు కూడా ఒక రొటీన్ ఉండేది కాదు. వాడెప్పుడు లేసి నేను అప్పుడే లేచేదాన్ని. సో మాకొక రొటీన్ రావడం వల్ల అప్పటినుంచి మేము రెగ్యులర్‌గా వీడికి బ్రషింగ్ అండ్ ఈ బాతింగ్ ఇవన్నీ టైమ్ టు టైమ్ జరిగేవి. వాడికి కూడా ఓకే, ఈరోజు లేవగానే నేను బ్రష్ చేయాలి అది గుర్తుండేదనమాట. సో యాక్చువల్లీ 2 ఇయర్స్ అప్పుడు నేనే చేపించేదాన్ని. ఆఫ్టర్ 3 ఇయర్స్ వాడి పనులు వాడే చేసుకునేలాగా సో నేను ఆడికి అలవాటు చేస్తున్నాననమాట. సో దట్ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అన్నీ మనం చేసేస్తే ఫాస్ట్‌గా అయిపోతాయి కదా! ఇంకా వాళ్ళకి చెప్తే ఎక్స్‌ట్రా వర్క్ అంటే ఎప్పటికి వాళ్ళు నేర్చుకోరు కాబట్టి సో దిస్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ లెర్నింగ్. సో चलो apple తీసుకుందాం పద. కిచెన్ ఓకే ఓకే ఆపిల్ ఇక్కడ చలో కమ్ లెట్స్ గెట్ ద అండ్ ఇది చూసి మేమేదో బాగా హెల్తీ ఫ్రూట్స్, హెల్తీ ఫుడ్ తినే టైప్ అనుకుంటారేమో. అస్సలు అనుకోకండి. ఎందుకంటే యాక్చువల్లీ నేను తనతో పాటు లేవడం వల్ల బ్రేక్‌ఫాస్ట్ అప్పటికి రెడీ అయ్యి ఉండదు కాబట్టి సో అది రెడీ అయ్యేసరికి లేట్ అవుతుందని నేను మీన్ టైమ్‌లో ఇంట్లో ఉండే ఏదో ఒక ఫ్రూట్ వాడికి కట్ చేసి ఇస్తాను. యాక్చువల్లీ ఫ్రూట్స్ ఉండడానికి రీజన్ కూడా మా ఇంట్లో ముఖేషే. మేమిద్దరం అంత మంచి ఫుడ్ తినే టైప్ కాదనమాట. సో యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో అంటారు కదా, మీరు ఏం బాగా తింటే ఆ టైంలో అదే తింటారు కిడ్స్ తర్వాత అని చెప్పి. సో ఎంతమంది విషయంలో అది కరెక్ట్ అయిందో తెలియదు కానీ నా విషయంలో మాత్రం కరెక్ట్ అయింది. సో నేను అసలు ప్రెగ్నెన్సీ టైంలో మంచిగా ఫ్రూట్సే తినేదాన్ని కాదు. చాలా పిక్కీ, చాలా చూసీ. ఇన్ ద సేమ్ వే నా పాప కూడా అట్లనే తయారైంది. సో చాలా చూసీగా తింటదనమాట. అండ్ దట్టు తను స్కూల్‌కి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుంచి స్కూల్‌లో బాగా స్ట్రిక్ట్ అయి ఉండే. ఎందుకంటే మీరు జంక్ గట్టా పెట్టొద్దు. జస్ట్ హెల్తీ స్నాక్స్, హెల్తీ ఫ్రూట్స్ లాంటివి పెట్టండి అని చెప్పారు. ఎందుకంటే ఒకసారి మనం జంక్ పెట్టేసినాం తెలియక. అంటే మేడం గారు తినరు కాబట్టి సో అందుకోసమే తనకి ఇంట్లో కూడా అలవాటు చేశాము. యాక్చువల్లీ దిస్ హ్యాబిట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే మీరు ఈ హ్యాబిట్‌ని యంగ్ ఏజ్ ఆర్ లైక్ ఎర్లీ ఏజ్‌లో స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇంకా ఈ ఫ్రూట్స్‌ని మనలాగా అవాయిడ్ చేసి బిర్యానీలు, జంకుల మీదకి ఎళ్ళరనమాట. అండ్ ఇంకా మెయిన్ టైమ్‌లో అయితే నేను ఏదైతే నైట్ బ్యాటర్ సోక్ చేశానో ఇది తొక్కపప్పు అంటారు. అంటే మనం కుకింగ్‌లో చాలా వీక్. ఆ పప్పు ఏంటో కూడా పేరు తెలీదు మనకి. సో మమ్మీ చెప్పింది ఇట్ హెల్ప్స్ టు గెయిన్ వెయిట్ అని. మమ్మీ ఏదో ట్రై చేసింది. డాక్టర్ చెప్పినప్పటికీ జీన్స్ అన్నప్పటికీ మమ్మీ నమ్మట్లేదు. సో సర్లే అని చెప్పి అప్పుడే ఇండియా నుంచి వచ్చినాం కదా! సో ఆ బ్యాటర్‌తో ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ ఈ చట్నీ అయితే ఫస్ట్ టైమ్ ప్రిపేర్ చేయడం. పెద్దగా మనం చట్నీ చేసుకునే పర్సన్ కాదు. ఎందుకంటే మీకు తెలుసు కదా, మనకు అంతగా కుకింగ్ రాదు. ఇంట్లో ముఖేష్ ఉంటేనే చట్నీ చేస్తాడు. బట్ ఇండియా వెళ్ళి వచ్చినాం కదా! సో ఆ క్రేవింగ్స్ ఉండిపోయి ఉండే. సో పొన్ను అయితే ఎట్లనో చట్నీ తిందు. బట్ ఇడ్లీతో
బొంబాయి చట్నీ కాంబినేషన్ బావుంటుందని చెప్పి యూట్యూబ్‌లో వీడియో చూసి ఏదో ట్రై చేసినా గానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. టేస్ట్ అసలు రాలేదనమాట. బట్ మరి స్కోప్ లేదు, ఛాన్స్ లేదు. ముఖేష్ ఆఫీస్‌కెళ్ళిపోయాడు కాబట్టి ఏదోలా మనమే అది అడ్జస్ట్ అయిపోయి తినేసేయాలి. అండ్ ఇంకా నేను కుకింగ్ చేసేలోపు వీడు ఆ గ్రేప్స్‌ని, ఆ ఫ్రూట్స్‌ని అక్కడక్కడ పడేసుకుంటూ, ఆడుకుంటూ అట్లా తినేసాడు. అండ్ ఇంకా ఎగ్ బాయిల్ చేసి పెట్టినా కదా! యాక్చువల్లీ డాక్టర్ ఎవ్రీడే 2 ఎగ్స్ పెట్టమని చెప్పారనమాట. సో, ఎవ్రీడే 2 ఎగ్స్ కాబట్టి మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి సమ్‌టైమ్స్ మోస్ట్‌లీ వాడికి బాయిల్డ్ ఎగ్ చాలా వరకు స్మెల్ నప్పదు కదా కొందరికి. సేమ్ వాడికి కూడా అంతే అనమాట. సో, ఎట్ ఎ టైమ్ 2 ఎగ్స్ పెడితే తినడు. సో, అందుకని ఒక్కొక్కటి పెడుతుండే. ఈవినింగ్ ఒకసారి అండ్ మార్నింగ్ ఒకసారి పెడతాను. అండ్ సమ్‌టైమ్స్ బాయిల్డ్ అదే ఫ్రై చేసిన ఎగ్ ఇంకా ఏం ఏమంటారు ఆమ్లెట్ చేస్తావు తల్లి? ఇట్లాంటివన్నీ ఓకే. చేసి పెడతాననమాట. I'm ఆడుకుంటున్నప్పుడు hungry, తినిపించేస్తాను. please. ఎందుకంటే వాడికి Please, I తినమంటే తినడు want అసలు an ఎగ్. apple, please. No, I want an apple. Give an apple. Wow, thank you. I want strawberry. Yummy! Yum, 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 yum. I want watermelon. Watermelon. I want watermelon. Thank you. Eat this egg. Okay. Now I want an egg. Egg. I want to eat egg. Where's the egg? Oh, there it is. Give me the egg. Give me the egg, please. Where is the egg? Show me the egg. Oh. This is the last one. అండ్ ఇంకా వాడికి తినిపించినాక మనం ఆ రోజు చేసుకున్న ఆ చట్నీతో ఏదో రకంగా ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మెయిన్ టైమ్‌లో వాడి యొక్క బ్యాగ్ స్కూల్‌కి వెళ్ళడానికి అరేంజ్ చేసుకుంటున్నాడు. యాక్చువల్లీ అంటే బిఫోర్ డే జరిగిన యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ ఉన్నది చూపించి సో, అది ఇది అని చెప్తున్నాడనమాట. సో, ఇంకా ఆ టైంలోనే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే వాడికి రెడీ చేశాను. యాక్చువల్లీ ఎప్పుడైనా బాగా టైం ఉంది లైక్ రిలాక్స్‌గా తినొచ్చు అన్నప్పుడు ఏదో ఒకటి ఇలా యాక్టివిటీస్ ఇస్తాననమాట ఎంగేజ్ చేయడానికి. లేదు హడావిడిగా ఉందంటే ఖచ్చితంగా అవి పడిచ్చేస్తాను. ఇన్‌ఫాక్ట్ మనకిక్కడ తినిపించడమే కాబట్టి మేడం గారు చేత్తో తినరు. తన చేత్తో తినే ఫుడ్స్ చాలా 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 తక్కువ. అండ్ అందులోని ఇట్లాంటి ఇడ్లీలు, మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్ అంటే నోట్లోకి అస్సలు దిగదనమాట చేత్తోటి. సో, అప్పుడు ఏదో ఒకటి తన చేతులకి ఖాళీ లేకుండా ఒక ఎంగేజ్ చేసేలాగా ఉండాలి. అప్పుడే మనం పెట్టేది ఏదో ఒకటి తినేస్తది. సో, ఇలా నేను వర్క్ షీట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను. అంటే ఈ వర్క్ షీట్స్ ఎప్పుడు ఇవ్వడం గాదు గానీ 2 ఇయర్స్ నుంచే వాడు వర్క్ షీట్ స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ మనకి స్కూల్‌లో జాయిన్ చేసినాక టీచర్ దగ్గర నుంచి ఒక ఎక్సెప్షనల్ కాంప్లిమెంట్ అనమాట పొన్ను గురించి. తను మాట్లాడడం అయితే మాటలు చాలా తక్కువ అసలు మాట్లాడదనమాట. ఇంకా వర్డ్స్ నేర్చుకుంటుంది స్కూల్‌కెళ్ళాక. కానీ వర్క్ షీట్స్ మాత్రం టీచర్ చెప్పకముందే తను చేసేస్తుందనమాట. సో, ఇది మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో తను 2 ఇయర్స్ ఏజ్ అయినప్పుడు. యాక్చువల్లీ అయితే తను మీరు బిఫోర్ వీడియో చూసుండుంటే లైక్ ఐప్యాడ్‌లో కూడా ఎడ్యుకేషనల్ గేమ్స్ రిలేటెడే తను చేసేది ఎప్పుడు. సో, దానివల్ల చాలా ప్లస్ అయింది. వర్క్ షీట్స్‌లో కూడా నేను చాలా తక్కువ వాడికి చెప్పేదనమాట. అంటే ఏదైనా వాడికి అర్థం కాలేదప్పుడే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదర్‌వైజ్ తనే అన్నీ చేసేసుకుంటాడు. సో, విచ్ ఈస్ రియల్లీ గుడ్. సో, అది మాత్రం టీచర్ దగ్గర నుంచి ఒక మంచి కాంప్లిమెంట్. యాక్చువల్లీ అది రికార్డ్ చేయాల్సిందే. బట్ నేనైతే సూపర్ డూపర్ హ్యాపీ విత్ హర్. Do this. Oh. Okay. Do it. Come on. Done? You're done?
See that? Okay, wait. I'll see that. Okay, do this paper. Phone. Yes, phone. That is a rectangle. Yes. అండ్ ఇంకా వర్క్ షీట్స్ అయితే మోస్ట్లీ ఫ్రమ్ పింట్రెస్ట్ అండ్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసినవి. అసలు లింక్స్ అయితే గుర్తులేదు ఎందుకంటే దిస్ ఇస్ వెరీ వెరీ లాంగ్ బ్యాక్ వీడియో, అంటే 2020లో షూట్ చేసిన వీడియో. సో ఇప్పుడు దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తా కాబట్టి సో లింక్స్ గుర్తులేవు. కానీ సో ఇవన్నీ చాలా సింపుల్ ఈజీ వర్క్ షీట్స్ కాబట్టి మీకు ఈజీగా అయితే లైక్ గూగుల్లో పింట్రెస్ట్లో దొరుకుతాయి. బట్ ఇప్పుడు తనకి 4 years వచ్చినాయి కాబట్టి లైక్ దిస్ ఇస్ 3 years వచ్చాక వీడియో కాబట్టి ఇప్పుడు 4.5 years ఉంది. సో ఇప్పుడు మాత్రం నేను ఒక వెబ్సైట్ నుంచి వాటికి డౌన్లోడ్ చేస్తాను. చాలా వెబ్సైట్స్ యూస్ చేస్తున్నాను. సో ఆ లింక్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. విచ్ ఈస్ రియల్లీ యూస్ఫుల్. చాలా అంటే లైక్ వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇంకా ఎప్పుడు ఇట్లానే తినేస్తాడు బుజ్జిగా బుద్ధిమంతుడు అని అనుకోవద్దు. సో ఇప్పుడు చూసిందంటే చాలా వేషాలు చేస్తూ ఉంటాడు. యాక్చువల్లీ అయితే టైం ఉన్నప్పుడల్లా సో ఇలా బాగా ఎక్కువ టైం ఉంది అన్నప్పుడు వీడి వేషాలు నేను బేర్ చేసే అంత టైం ఉంది అన్నప్పుడు మాత్రం నేను స్క్రీన్ అయితే అస్సలు ఇవ్వను అనమాట. మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఇస్తాను అనమాట. బట్ లేదు టైం లేదు అన్నప్పుడు వీడి వేషాలు చూడడానికి సో అప్పుడు ఐప్యాడ్ ఇచ్చేయాలి. ఎందుకంటే ఐప్యాడ్ ఇస్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి అందులో. ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి అలా వాడిని అక్కడే కూర్చునే ప్లేస్లోనే కూర్చోడానికి స్కోప్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఇదైతే లంచ్ ప్రిపరేషన్ అండ్ క్యారెట్ అండ్ దట్ ఈస్ చికెన్ పీసెస్. యాక్చువల్లీ ఎవ్రీడే ముఖేష్ నాన్ వెజ్ పట్టుకెళ్తాడు అంటే లంచ్కి. సో ప్రోటీన్ అనమాట, ప్రోటీన్ డైట్ చేస్తుండే. అందుకే ఇంట్లో స్టాక్ ఉంటుంది కాబట్టి కొంచెం తనకి కూడా ప్రోటీన్ అందాలని చెప్పి కొంచెం పీసెస్ అయితే పెడతా అనమాట. అన్నీ మిక్స్ చేసి. అండ్ దట్ ఈస్ ఆనియన్ అండ్ దిస్ ఇస్ టొమాటో అండ్ కొరియాండర్, చిన్న మిర్చి అండ్ కర్రీ లీవ్స్. సో ఇది లంచ్ పున్నిగడి లంచ్. సో అండ్ దిస్ ఈస్ గీ యూస్ చేస్తా వాడికి హోమ్ మేడ్ది. సో జస్ట్ 1 spoon వేస్తా, ఎక్కువ వేయను. గీ కూడా ఎక్కువ మొత్తేస్తే అదోలా ఉంటుంది కదా. సో అందుకే కొంచెం వేస్తాను, 1 spoon వేస్తా. చిన్న స్పూన్ వేస్తాను. సో ఇలానే మోస్ట్ ఆఫ్ ద టైం లంచ్లో మాత్రం ఏదో ఒక వెజిటబుల్ మిక్స్ చేసేలాగే ట్రై చేస్తాను. ఎందుకంటే నార్మల్గా కర్రీ చేస్తే వాడు తినడు. సో సమ్మో ఏదో ఒకలాగా వెజిటబుల్ లోపలికి వెళ్ళాలి కాబట్టి కిచడీ అయితే మెత్తగా అయిపోతుంది. సో ఈజీగా వెళ్ళిపోతుంది కాబట్టి సో కిచడీలోనే అన్ని వెజిటబుల్స్ వేసేసి సో రైస్ పెట్టేస్తాను అనమాట. అండ్ ఇంకా చికెన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎయిర్ ఫ్రైయర్లో కొంచెం ఫ్రై చేసి, ఎందుకంటే వాడికి ఎయిర్ ఫ్రైలో చేసిందే బాగా నచ్చుతుంది. సో ఇది మాత్రం స్పైసీగా అనిపించదు. బట్ ఏదైనా కర్రీ నువ్వు సపరేట్గా పెట్టావు అంటే అది చాలా స్పైసీ ఉంది అని చెప్తాడు అనమాట. అంత వేషాలు ఉన్నాయన్నమాట మేడం గారి దగ్గర. సో కార్న్ అంటే బాబుకి చాలా ఇష్టం, అందుకే కార్న్ కూడా నేను వచ్చేసింది. యాక్చువల్లీ ఈ అయ్యేలోపు నేను పున్నగాడికి ఇప్పుడు స్నానం చెప్పించాలన్నమాట. ఇప్పుడు పున్నగాడి బాగా స్నానం లెట్ గో టు ది బాత్రూమ్ పున్ను. అక్కడ విజువల్ వల్ల వాయిస్ మిస్ అయిపోయింది. యాక్చువల్లీ అక్కడ ఏం చెప్తున్నానంటే ఈ కార్న్ వాడికి స్నాక్స్ కింద ప్రిపేర్ చేసి ఉంటే వాడికి కార్న్ అంటే బాగా ఇష్టము. అండ్ ఇంకా ఆ రైస్ ఆ చికెన్ ఇవన్నీ అయిపోయాక నేను వాడికి స్నానం చేయించాను అనమాట. అది మ్యాటర్, అక్కడ అదే మాట్లాడుతున్నాను. సో కార్న్ అయితే బాక్స్లో వేసేసిన అండ్ ఇంకా ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. 7 వచ్చాలో లెట్స్ మేక్ కేర్ టు డూ బాత్ అండ్ గెట్ రెడీ. ఎందుకంటే మనకి స్కూల్ టైం అయిపోద్ది. సో మార్నింగ్ ఎంత రిలాక్స్గా చేసుకుంటాము, మాకు మధ్యాహ్నానికి కరెక్ట్గా బస్ వస్తుంది అన్నట్టు పరిగా ఎప్పుడు అనమాట. ఎప్పుడు లేట్ మనం. సో ఇది వాడి లంచ్. మోస్ట్ ఆఫ్ ద టైం ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి రైసే పెడతాను. అందులో మోస్ట్లీ కిచడీయే ఉంటుంది అనమాట, అన్ని వెజిటబుల్స్ కలిపేసి అండ్ అలాంగ్ విత్ ద కర్డ్. ఒకవేళ ఏదైనా కర్రీ ఉంటే నా కోసం అని వండుకుంటా కదా, సో ఆ కర్రీ ఖచ్చితంగా వేసి పెడతాను. చికెన్ అనుకోండి మీరు సపరేట్గా వాడికి తినిపించక్కర్లేదు, వాడికి ఇచ్చేస్తే వాడే తినేస్తాడు. బట్ ఏదైనా కర్రీ ఉంటే ట్రై చేస్తాను, తిన్నాడు లేదంటే ఫోర్స్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ మనం కిచడీలో వెజిటబుల్స్ వేసే ఉంటాం కాబట్టి సో పెద్దగా బలవంతం చేయక్కర్లేదు. అండ్ ఇంకా అదే సెడ్ బిఫోర్ ఆఫ్టర్నూన్ మనకు అసలు టైట్గా ఉంటుంది స్కెడ్యూల్, అసలు టైం ఉండదు. 2:30కి షార్ప్ అంటే షార్ప్ బస్ వచ్చేసి రాకపోతే వెళ్ళిపోతాను అనమాట. సో అలాంటి టైంలో మనం ఈ వర్క్ షీట్లు ఇస్తాము అది ఇస్తామంటే మేడం గారు అసలు సపోర్ట్ చేయరు. సో ఆ టైంలో ఖచ్చితంగా ఐప్యాడ్ ఇచ్చేయాల్సిందే. అండ్ ఐప్యాడ్ ఇచ్చినా సరే మోస్ట్లీ తను చెప్పా కదా సో ఇలాంటి గేమ్సే ఆడుతుంది, ఎడ్యుకేషనల్ రిలేటెడ్ గేమ్సే. సో అది ఆడుకుంటూ తినేస్తుంది. No chicken. First eat this. Okay, wait.
You're eating only chicken. What? Want only chicken? Please, this one also. సరే ఇట్లా ఎడుస్తుంది చికెన్ కోసం. ఇంత తింటుంది కానీ కనిపిది పిల్ల. పును 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 పును. Put the chicken here. Put the chicken. Put the chicken here. Put the chicken piece. Play. Hey. Chinnadi. Small. Eat small. Okay. Drink water. కొంచెం ఆగాలి. నాకు తెలుసు చిన్నగా తిను అన్నాను నేను. వాటర్ తాగమా పును వాటర్ తాగు. పును వాటర్, డ్రింక్ వాటర్ ప్లీజ్. లేట్ అవుతుంది. లేట్. డాడీ విల్ కమ్. డాడీ వెంట్ టు ఆఫీస్. ప్లే అదర్ గేమ్. Try again. Right. Play other game. No, last. Please, last. Please. I bring the last. This is last. Okay, last. Say do. ఎవ్రీడే మేడంకి ఇలా చైర్ ఎక్కించి ఆ మిర్రర్లో చూపించాలి ఆ డ్రెస్ అసలు ఎట్లా ఉంది అని. ఎలా చూసి సో బస్ yes let's go. Okay chalo get down. Let's go, come on. Where's your bag? Okay, mommy put corn. Okay, corn. Okay, not now. Not now. అదే ఇది చూపిస్తే ఇదే బాగా అవుతుంది. ఇష్టం బాగా పడిపోతుంది. Not now. స్కూల్లో తిందో. Okay, take out your shoe. Take out your shoe. Yeah, take out your shoe. Nice. Yummy. Eat in the school, okay? అండ్ నౌ ఇట్స్ ద టైమ్ టు గో స్కూల్. మనకి స్కూల్ బస్ నుంచి అరౌండ్ 2:15కి 2:20కి అట్లా కాల్ వచ్చేస్తుంది అనమాట, దగ్గరలో ఉన్నామని చెప్పి. సో అప్పుడు స్టార్ట్ అయితే సరిపోతుంది. యాక్చువల్లీ వీడి స్కూల్ 3 to 5 అంటే 2 hours. సో జస్ట్ కైండ్ ఆఫ్ నర్సరీ టైప్ డే కేర్ లాంటిది అనమాట అది. సో మేము 3 to 5 టైం పీరియడ్లో జాయిన్ చేసాము. బట్ బస్ తీసుకున్నాం కాబట్టి 2:30కి అట్లా వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ మనకి 5:30 కల్లా వాళ్ళు డ్రాప్ చేసేస్తారు. యాక్చువల్లీ దగ్గర ఇంటర్నేషనల్ సిటీ phase 1లో అది. Yes. Bye, Manu.